హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎప్పుడు మనం క్యాబేజీ ఫ్రై, క్యాబేజీ పకోడీ కాకుండా స్పైసీగా కొంచెం కర్రీ అయితే చేసుకున్నాం. అలాగే ఫస్ట్గా క్యాబేజీ చిన్న ముక్కలు కోసుకొని మిక్సీ పట్టుకోండి. కళాయి పెట్టుకొని చిన్న కళాయి ఆయిల్ పోసుకొని సిమ్లో పెట్టండి. స్టవ్ అంటిండి. ఆయిల్ వీటైనప్పుడు మనం పిండి అయితే కలుపుకుందాం. అలాగే స్ట్రైనర్లో వేసుకొని వాటర్ కొంచెం తీసేయండి. క్యాబేజీ తురుములో ఆ తురుములో కొంచెం 2 స్పూన్ల శనగపిండి, 1 స్పూన్ కారం, 1 చెంచా గరం మసాలా, ఒక తగినంత ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ మిశ్రమం మసాలా, ఉప్పు, కారం అన్నీ బాగా మసాలా పట్టేటట్టు బాగా కలపండి. కలిపేసి కొంచెం ముద్దగా గట్టిగా అయితే ఉండాలి. మరీ లూజుగా ఉంటే కొంచెం వాటర్ పిండేసుకోండి. కొంచెం ఉండల్లాగా, మరీ ఎక్కువ వాటర్ ఉంటే పిండి ఉండలు వేసినప్పుడు ఆయిల్లో విడిపోతాయి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్గానే కొంచెం వాటర్ తీసేసుకోండి. నేనైతే ఆయిల్ వీటైంది రౌండ్గా బాల్స్ అయితే చేసుకొని వేపించుకుంటున్నా ఫ్రెండ్స్ నేను. అలాగే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోండి. కర్రీ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, స్పైసీగా. అలాగే నాకైతే రెడీ అయిపోయి ఇప్పుడు నేను 2 ఆనియన్స్, 2 టమాటా మిక్సీ పట్టుకున్నా ఫ్రెండ్స్. అలాగే కళాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి పచ్చిమిరపకాయలు వేసుకొని అలాగే ఆనియన్ పేస్ట్ వేసుకొని వేపించుకున్నా. ఆనియన్ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం వేసుకొని మీరు తగినంత పచ్చివాసన పోయేంత వరకు వేపించుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యాక వాటర్ పోసుకోండి. గ్రేవీగా చూసుకొని చిక్కదనం బట్టి కొంచెం వాటర్ కర్రీ దగ్గర పడ్డాక ఉడికినప్పుడు ఈ బాల్స్ అందులో వేసేసుకోండి. వేసుకున్నాక మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి. ఫైనల్గా ఉప్పు, కారం అన్నీ చూసుకొని చెక్ చేసుకోండి. ఉప్పు అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫైనల్గా కొంచెం మెతి పొడి అయితే వేస్తున్నాను నేను. టేస్ట్ బాగుంటుందని, స్పైసీగా ఉంటుంది, టేస్టీగా కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు పెసర పునుకులు కర్రీ వండుతారు కదా, క్యాబేజీతో ఇలా పునుకులు వేసుకుని వండి చూడండి. సూపర్ అంటే తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. స్పైసీగా ఉంటుంది కూడా, నోటికి రుచిగా ఉంటుంది, స్పెషల్గా ఉంటుంది ఫ్రెండ్స్. వేడివేడి రైస్లో కర్రీ వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది. మెత్తగా టేస్టీగా ఉంటుంది అబ్బా, మామూలుగా లేదు ఫ్రెండ్స్. అసలు చాలా బాగుంది. క్యాబేజీ వాసన కూడా లేదు ఫ్రెండ్స్. మీరందరూ టేస్ట్ మిస్ అవ్వకుండా తప్పకుండా ట్రై చేయండి. ఎంతమంది ట్రై చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సూపర్ ఉంది, మిస్ అవ్వకండి. టుడే మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.